వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలను, కుంభమేళాను తలపించేలా నిర్వహించాలని యంత్రాంగం సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంకా 18 నెలల సమయం మాత్రమే ఉన్నందున వెంటనే అన్ని శాఖలు పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. దేశ, విదేశాల నుంచి 10 కోట్ల మంది పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 212 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నందున పెద్ద ఎత్తున పుష్కర స్నానాలకు ఏర్పాట్లు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఆ 6 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోనూ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లు కలిపి మొత్తం 373 ఘాట్లను 9,918 మీటర్ల పొడవునా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలి. రాజమహేంద్రవరంలో మోడల్ ఘాట్ నిర్మించాలి. దాని డిజైన్ల ఆధారంగా మిగిలిన ఘాట్లు నిర్మించాలని సీఎం చెప్పారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తుండడం తనకు దక్కిన అదృష్టమని సీఎం పేర్కొన్నారు. పుష్కర స్నానాలకు తరలివచ్చేవారికి వసతి సమస్య లేకుండా టెంట్ సిటీలు, హోమ్ స్టేషన్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తేవాలన్నారు సీఎం చంద్రబాబు.